ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ డిబిఎంఎస్. సో దీన్ని ఇంకొక నేమ్ ఎలా పిలుస్తారంటే హిస్టరీ ఆఫ్ డిబిఎంఎస్ అని కూడా పిలవచ్చు. అంటే డిబిఎంఎస్ దాని యొక్క హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎంఎస్ అంటే ఏంటంటే డేటాని స్టోర్ చేసుకునేది, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని రిట్రీవ్ చేస్తుంది. సో అంటే మనం ఎప్పుడు అడిగితే అప్పుడు డేటా అనేది మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ అనేది చేస్తుంది. సో ఇది కూడా ఎలా చేస్తుంది అంటే ఈజీ మేనర్లో చేస్తుంది. సో మనం అడిగినప్పుడు డేటా అనేది ఇవ్వడం ఎంత ఈజీగా ఇస్తుందో, డేటా మనం ఇచ్చినప్పుడు డేటా కూడా అదేవిధంగా ఈజీగా స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా అనేది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అంటారు. డేటా అనేది స్టోర్ అయ్యేది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఇది డేటాబేస్ అంటే. ఈ డేటాబేస్ అనే దాని యొక్క హిస్టరీ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దాన్నే మనం ఏమని చెప్తున్నాం అంటే ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్తున్నాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేటాబేస్ లో మనకి ఫ్లాట్ ఫైల్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. డేటా స్టోర్ చేయడానికి ఇక్కడ మనకి ఫ్లాట్ ఫైల్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో ఈ ఫ్లాట్ ఫైల్స్ ని జనరల్ గా మనం ఏంటంటే ఇక్కడ ఎలా అంటే ఇన్పుట్ అనేది ఎలా ఇస్తాము అంటే మనకి ప్రీవియస్ లో ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ లో చెప్పాను నేను. సో ఇది ఎలా మనం డేటా ఇస్తామంటే పంచ్డ్ కార్డ్స్ అనే వాటితో డేటా అనేది ఇస్తాం ఇన్పుట్ అనేది. సో అంటే పంచ్డ్ కార్డ్స్ అనేది మనకి ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ లో మనకి ఫోటోషాప్ అనే టాపిక్ లో మనకు ఉంటుంది పంచ్డ్ కార్డ్స్ అనేది. సో ఆ పంచ్డ్ కార్డ్స్ తో ఇక్కడ మనకి డేటా అనేది ఇస్తాం. అదే విధంగా ఈ డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాం, ఎలా రిట్రీవ్ చేస్తాం అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక డేటా అనేది మనం స్టోర్ చేస్తుంటే ఇంకో డేటా స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే స్టోర్ చేస్తాము. సో అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే ఇక్కడ రిట్రీవ్ చేస్తాం. సో ఈ ఫ్లాట్ ఫైల్స్ అంటే. సో ఇక్కడ ఫ్లాట్ ఫైల్స్ అనేది మనకి ఏంటంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో యూజ్ చేసాం. సో ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాం. ఫ్లాట్ ఫైల్ డేటాబేస్ అంటారు. జనరల్ గా ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది కూడా డేటాబేసే, కానీ ఏంటంటే మనం దాన్ని డేటాబేస్ లాగా తీసుకోం. అంటే డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫ్లాట్ ఫైల్స్ అనేవి 1960s to 1980s యూజ్ చేసేవాళ్ళు. సో ఈ ఫ్లాట్ ఫైల్స్ లో మనం యూజ్ చేసేది ఏంటి పంచ్డ్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సింగిల్ ఫైల్. సో దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఏం జరుగుతుంది, ఒక సింగిల్ ఫైల్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో సింగిల్ ఫైల్ లో డేటా అనేది స్టోర్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మన కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. మనం ఒక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక సింగిల్ ఫైల్ లో స్టోర్ చేస్తాం, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇంకొక ఫైల్ లో స్టోర్ చేస్తాం, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇంకొక ఫైల్ లో స్టోర్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ ఫైల్స్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి. ప్రీవియస్ క్లాస్ లో మనకి ఫైల్ బేస్డ్ సిస్టమ్ అని ఒక క్లాస్ మొత్తం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ టైప్ అంటే ఇక్కడ ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో యూజ్ చేసేదే ఫ్లాట్ ఫైల్స్. సో ఫ్లాట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దెర్ ఈజ్ నో స్ట్రక్చర్డ్ రిలేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ట్రక్చర్డ్ రిలేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కెనాట్ కంటైన్ మల్టిపుల్ టేబుల్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక టేబుల్ ని మాత్రం యూజ్ చేస్తాం. మల్టిపుల్ టేబుల్స్ ఒక ఫైల్లో ఒక టేబుల్ ని మాత్రం యూజ్ చేస్తాం. మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఇక్కడ రాయడానికి పాసిబిలిటీ అనేది లేదు. సో నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుందంటే ఎవ్రీ లైన్ కంటైన్ ఫిక్స్డ్ లెంత్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏం జరుగుతుందంటే ఎవ్రీ లైన్, ప్రతి ఒక్క లైన్ అనేది ఒక ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. సో ఎంత పడితే అంత లెంత్ కదా, ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. సో ఆ లెంత్ అనేది మనకి ఇక్కడ ఆ లైన్ అనేది ఎలా ఉంటుంది అంటే సపరేటెడ్ బై కామాస్ అండ్ వైట్ స్పేసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చేస్తానంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని రాశాను. నెక్స్ట్ అదే విధంగా స్టూడెంట్ నెంబర్ అని రాశాను. సో ఇప్పుడు స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ శివ అని రాశాను. నెక్స్ట్ అదే విధంగా వెన్ను అని రాశాను. నెక్స్ట్ అదే విధంగా స్టూడెంట్ నెంబర్ 1, 2 అని రాశాను. సో ఇది ఎలా అంటే మనకి ఇక్కడ ఎలా రాశాను, నేను సపరేటెడ్ బై స్పేసెస్ తో సపరేట్ చేశాను. అదే విధంగా మనం శివ రావు అని కానీ లేకపోతే ఇట్లాగా అంటే 1, 2 అని కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అని పెట్టుకుందాం. ఫోన్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే ఒక మనిషికి 2 కానీ 3 కానీ నెంబర్స్ ఉంటాయి. సో ఆ టైప్ లో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 9949330643 అని ఒక నెంబరు, నెక్స్ట్ అదే విధంగా ఇంకొక నెంబరు ఏదో ఒక నెంబర్ అనేది రాస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కామా పెట్టుకుని ఇంకొక నెంబర్ని, అంటే ఇవి ఎలా డివైడ్ అవుతున్నాయి మనకి స్పేసెస్. ఇదిగో చూడండి, ఎస్ నేమ్ అనే దానికి ఎస్ నెంబర్ అనే దానికి స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా ఒక కాంటాక్ట్ కి ఇంకొక కాంటాక్ట్ కి కామా ఇచ్చాను. సో కామాతో అదే విధంగా స్పేస్ తో డివైడ్ ఉంటుంది. సో ఈ టైప్ లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది ఈ ఫ్లాట్ ఫైల్స్ లో. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందంటే ఇక్కడ సపరేటెడ్ బై కామాస్ అండ్ వైట్ స్పేసెస్ తర్వాత దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫైల్స్ అనేది యూజ్ చేసేటప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే చూడండి ఇక్కడ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ఫ్లాట్ ఫైల్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఏం జరుగుతుందంటే లెస్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకి హార్డ్వేర్స్ అనేవి అదేవిధంగా సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేవి ఎక్కువ అవసరం లేదు. లిటిల్ బిట్ మేనేజ్ చేయగలిగితే ఈ ఫ్లాట్ ఫైల్ బేస్డ్
ఐ మీన్ డేటాబేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ నాలెడ్జ్ అనేది అవసరం లేదు మనకి. సో అదే విధంగా ఇంకేం దొరుకుతుంది, బెస్ట్ ఫర్ స్మాల్ డేటాబేస్. సో ఇది కూడా చూడండి, ఇక్కడ ఏం దొరుకుతుందంటే ఒక 5 నేమ్స్, అంటే ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ డీటెయిల్స్ ఫిట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా యూజ్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది. సో స్మాల్ డేటాబేస్ కి మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ కి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక డేటాబేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాట్ ఫైల్స్ అనేది ఇంకోటి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవి అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే డూప్లికేట్. ఇక్కడ చూడండి మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రాసిన సింగిల్ ఫైల్లో డేటా స్టోర్ అవుతుంది. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ అంటే ఇక్కడ ఒక్కొక్క డేటా అనేది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క ఫైల్లో స్టోర్ అవుతుంది. సో కాబట్టి ఏం జరుగుతుందంటే డూప్లికేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ అందుకే రాసిన ఇక్కడ డూప్లికేట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అదే విధంగా ఇన్కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ కూడా ప్రీవియస్ లో చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వేస్టేజ్ అవుతుంది. ఒకే ఫైల్ 4 చోట్ల స్టోర్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే మెమొరీ అనేది వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, రిట్రైవ్ టైమ్ ఈజ్ వెరీ హై. సో దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్స్ అనేవి, ఇవి డ్రాబ్యాక్సే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది, డూప్లికేషన్ డేటా అనేది జరుగుతుంది, వేస్టేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా రిట్రైవ్ టైమ్ ఈజ్ వెరీ హై. రిట్రైవ్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అంటే మనం ఏదైనా డేటా అనేది కాల్ చేసాం, అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే అది చాలా ఎక్కువ టైం తీసుకొని మనకి రిట్రైవ్ చేస్తుంది, మళ్ళీ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఇది ఫ్లాట్ ఫైల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లాట్ ఫైల్స్ తర్వాత మనకి హైరారికల్ ఫైల్స్, హైరారికల్ డేటాబేస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఎప్పుడంటే మనకి 1970s నుంచి 1990s మధ్యలో యూజ్ చేశారు. సో ప్రెసెంట్ అయితే కాదు. వీటిల్లో వచ్చేసరికి మనకి ఇదేంటంటే ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఒక ట్రీని మీరు కనుక సింపుల్ గా చూసినట్టయితే మనకి ట్రీ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను. ఒక కాండం అనేది ఉంటుంది, దానికి కొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా దానికి మళ్ళీ కొమ్మలు ఉంటున్నాయి. నెక్స్ట్ వాటికి ఆకులు అనేవి ఉంటాయి, లీవ్స్. సో ఈ టైప్. సో జనరల్ గా చెప్తున్నా ఈ టైప్ ఉంటుంది. కానీ ఇదేమవుతుందంటే రివర్స్డ్ ట్రీ అంటున్నాం. సో అంటే ఇది ఎలా ఉంటుందంటే చూడండి, పైన కాండం అనేది ఉంటుంది. సో దానికి వచ్చేసరికి మనకి ఏం జరుగుతాయంటే మళ్ళీ చూడండి వేరే కాండం అనేవి వస్తాయి, ఐ మీన్ వేరే కొమ్మలు వస్తాయి, వీటికి మళ్ళీ వేరే కొమ్మలు వస్తున్నాయి. నెక్స్ట్ దీనికి ఆకులు అనేవి వస్తాయి. సో ఇట్లా ఉంటుంది, అంటే రివర్స్డ్ ట్రీ అంటారు. సో దీన్నే మనం ఏం చెప్తామంటే పేరెంట్ అండ్ చైల్డ్ అంటాం. సో పేరెంట్ అండ్ చైల్డ్. సో పేరెంట్ అనే అతనికి చైల్డ్స్ అనేవి ఉంటారు. సో దీని గురించి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి 1 to many రిలేషన్షిప్ మాత్రమే జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక పేరెంట్ కి ఎంతమంది చైల్డ్స్ అయినా ఉండొచ్చు. ఒక పేరెంట్ కి ఎంతమంది చైల్డ్స్. సో ఇతను పేరెంట్ అయితే వీళ్ళు ఏమవుతారు, చైల్డ్స్ అవుతారు. చైల్డ్ 1, చైల్డ్ 2. మళ్ళీ ఈ చైల్డ్ అనే అతను ఏం చేస్తాడంటే మళ్ళీ పేరెంట్ అవుతాడు. అతని పిల్లలు పుట్టితే ఏం జరుగుతుందంటే పేరెంట్ అవుతాడు. సో ఇతనికి ఈ పేరెంట్ కి మళ్ళీ చైల్డ్ 1, చైల్డ్ 2. సో ఒకళ్ళే ఇద్దరే కాదు, నెంబర్ ఆఫ్ చైల్డ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి 1 to many రిలేషన్షిప్ అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిట్రైవ్ టైం. ఇక్కడ చూడండి రిట్రైవ్ టైం అనేది ఏంటి, హెవీగా ఉంది. నేను ఏదైనా డేటా కావాలి అని అడిగితే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే తక్కువ టైంలో మనకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుందంటే రిలేషన్షిప్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. రిలేషన్షిప్ అనేది సింపుల్ గా అర్థం అవుతుంది. సో కష్టపడే పనే లేదు. సో ఈ రెండు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే నో ఫ్లెక్సిబిలిటీ. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు కూడా. ఎక్కడైనా ఉంటే లిటిల్ బిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నో ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెనీ టు 1 అనే రిలేషన్షిప్ లేదు. అంటే చూడండి ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఒక పేరెంట్ కి ఎంతమంది చైల్డ్స్ అయినా ఉండొచ్చు. సో ఏం జరుగుతుంది ఇక్కడ ఒక పేరెంట్ కి మెనీ చైల్డ్స్ ఉంటారు. ఒక పేరెంట్ కి మెనీ చైల్డ్స్ ఉంటారు. అంతేగాని చూడండి ఒక చైల్డ్ కి మెనీ పేరెంట్స్ అనే వాళ్ళు ఉండరు. ఒక చైల్డ్ కి మెనీ పేరెంట్స్. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఒక పేరెంట్ అనే అతనికి చాలా మంది పిల్లలు అనే వాళ్ళు ఉంటున్నారంట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పిల్లగాడికి అంటే ఇక్కడ చూడండి ఒక చైల్డ్ కి ఎక్కువ మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, ఒక పేరెంట్ మాత్రమే ఉంటున్నాడు. సో ఇది దీంట్లో ఉన్న డ్రాబ్యాక్. అంటే 1 to many ఉంది కానీ మెనీ టు 1 అనే రిలేషన్షిప్ లేదు దీంట్లో. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుంది, ఇది ఒక డ్రాబ్యాక్. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండట్లేదు, 1 to many రిలేషన్షిప్ అనేది ఉండట్లేదు. అదే విధంగా ఇన్ఎఫిషియెంట్ ఫర్ నాన్ హైరారికల్. సో హైరారికల్ కి మాత్రం ఎఫిషియెంట్ గానే పనిచేస్తుంది. నాన్ హైరారికల్ కి వచ్చేసరికి ఏంటంటే ఇన్ఎఫిషియన్స్. సో అంత పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే హైరారికల్ గురించి, హైరారికల్ డేటాబేస్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నెట్వర్క్ డేటాబేస్.
సో ఈ నెట్వర్క్ డేటాబేస్ లో వచ్చేసరికి మనం ఏంటంటే ఇన్వెంటెడ్ బై చార్లెస్ బ్యాచ్మెన్ అనే అతను ఈ నెట్వర్క్ డేటాబేస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఇయర్ లో అంటే ఇక్కడ చూడండి 1970s నుంచి 1990s వరకు వీటిని యూజ్ చేస్తానే ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ కాదు, అప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది దీంట్లో ఉంది. సో ఇక్కడ చూడండి మెనీ టు వన్ లేదు, మెనీ టు మెనీ కూడా లేదు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది దీంట్లో యూజ్ చేశారు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పేరెంట్ కి ఎంతమంది చైల్డ్స్ అయినా ఉండొచ్చు, ఒక చైల్డ్ కి ఎంతమంది పేరెంట్స్ అయినా ఉండొచ్చు. సో ఆ టైప్ గా దీన్ని యూజ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఇదేంటంటే ఇది గ్రాఫ్ స్ట్రక్చర్ అవుతుంది. నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే కొంచెం గజిబిజిగా ఉన్నట్లు ఉంటుంది, అంటే ఎక్కువ మంది దీంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అందుకే దీన్ని ఏమంటారంటే గ్రాఫ్ స్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఉంది, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఉంది. నెక్స్ట్ అదే విధంగా డేటా ఇంటిగ్రిటీ అనేది కూడా దీంట్లో ఉంది. సో చూడండి డేటా ఇంటిగ్రిటీ అనేది ఉంది, డేటా ఇండిపెండెన్సీ అనేది ఉంది. సో రిప్రజెంట్ కాంప్లెక్స్ డేటా, సో కష్టతరమైన డేటాని రిప్రజెంట్ చేయడానికి ఈ నెట్వర్క్ బేస్ అనేది, నెట్వర్క్ డేటా బేస్ అనేది యూజ్ చేస్తారు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఉంది, మెనీ టు మెనీ ఉంది, డేటా ఇంటిగ్రిటీ రూల్ ఉంది, నెక్స్ట్ అదే విధంగా డేటా ఇండిపెండెన్సీ ఉంది, నెక్స్ట్ అదే విధంగా రిప్రజెంటెడ్ కాంప్లెక్స్ డేటా, కష్టతరమైన డేటాని కూడా దీంట్లో సింపుల్ గా రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేయచ్చు. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇంకా ఏం రాశారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ ని, సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు నెట్వర్క్ బేస్డ్ అనేది. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే చూడండి దాని యొక్క స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. దాని యొక్క పర్ఫార్మెన్స్ ని, దాని యొక్క స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వెరీ కాంప్లెక్స్ అండ్ కాస్ట్లీ కంపేర్ టు ద హైరారికల్. సో అంటే ఏంటంటే ఇక్కడ ఇది చాలా కష్టతరమైనది, నెక్స్ట్ అదే విధంగా కాస్ట్లీ. దేంతో కంపారిజన్ చేసుకుంటే హైరారికల్ కానీ ఫ్లాట్ బేస్డ్ ఫైల్స్ లో కానీ కంపారిజన్ చేసుకుంటే ఇది చాలా కష్టమైనది, అదే విధంగా కాస్ట్లీ. సో చూడండి ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ స్ట్రక్చర్ అంటే నెట్వర్క్ బేస్డ్ అంటే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇంటరాక్ట్ అవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ వస్తుంది. మనం కనుక్కోవడం, ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడం, ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి నెట్వర్క్ బేస్డ్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి రిలేషనల్ డేటాబేస్ అంటారు, ఆర్డిబిఎంఎస్ అంటారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 1980s నుంచి ప్రెసెంట్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ యూజ్ చేయట్లేదు, ఇది మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అనేది యూజ్ చేస్తానే ఉన్నాం. సో ఇది 1980s లో ఇప్పుడు కూడా వాడతానే ఉన్నారు. ఇది వచ్చేసరికి ఈఎఫ్ కోడ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి చాలా ఫేమస్ గా ఉంది ఏంటంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అనేది చాలా ఫేమస్ గా ఉంటుంది డేటాబేస్ అనేది. నెక్స్ట్ అదే విధంగా మోస్ట్ పీపుల్ యూజ్డ్ ఇన్ వరల్డ్ వైడ్, ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే ఇది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి స్ట్రక్చర్ ఇంటూ టేబుల్స్. సో ఇది ఏం జరుగుతుందంటే టేబుల్స్ లాగా మనకి డివైడ్ అవుతుంది. సో టేబుల్స్ లో మనకి ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ లా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇలా టేబుల్ లా డివైడ్ అవుతుంది. టేబుల్ అనేది మనకి రోస్ అండ్ కాలమ్స్ లా డివైడ్ అవుతున్నాయి. సో ఆ రోస్ నే మనం ఏమని పిలుస్తున్నాం అంటే టపుల్స్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా కాలమ్స్ వచ్చేసరికి అట్రిబ్యూట్స్ అంటాం. సో వాటికి నేమ్స్ అనేది ఇలా ఇస్తాం. మనం కామన్ గా రోస్ అని పిలుస్తాం, ఇక్కడ వచ్చేసరికి దాన్ని టపుల్స్ అంటారు. కామన్ గా కాలమ్స్ అని పిలుస్తాం, దాన్ని అట్రిబ్యూట్ అంటారు. సో ఇలా డివైడ్ అయి ఉంటుంది అంటున్నాడు. సో దీంట్లో కూడా ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే వెరీ ఎఫిషియెంట్. సో చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. అంటే చూడండి ఇక్కడ ప్రీవియస్ వాటితో కంపారిజన్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ గానే ఉంటుంది. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అని మనకి ఫస్ట్ సెమ్ లో చెప్తున్నాం. సో ఆ టైప్ లో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క జనరేషన్ కి ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటానే ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ తగ్గుతున్నాయి, అడ్వాంటేజెస్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇప్పుడు చూడండి దీంట్లో వచ్చేసరికి వెరీ ఎఫిషియెంట్, చాలా ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. ఆస్క్డ్ ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ రిట్రైవ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే నేను ఏదైతే అడిగానో దాన్ని మనకి మళ్ళీ ఇచ్చేస్తుంది. సో ఆస్క్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ మెయిన్ గా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వైరీస్ ఉంటాయి. అంటే మన ఇష్టం వచ్చిన క్వైరీస్ రాసుకోవచ్చు. ఆ క్వైరీస్ అన్నింటి ద్వారా అంటే ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నాను, ఇష్టం వచ్చిన డేటా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆర్డిఎంఎస్ సపోర్ట్స్ మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సెట్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మెయిన్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా యూనియన్స్ అని,
ఇంటర్సెక్ట్ అని ఇలాంటి కాన్సెప్ట్లు కూడా దీంట్లో యూజ్ చేస్తారు రిలేషనల్ ఆపరేటర్స్ లో, ఐ మీన్ రిలేషనల్ డేటాబేస్ మోడల్లో. నెక్స్ట్ అదేవిధంగా ఆల్సో సమ్, సెలెక్ట్, ప్రొజెక్ట్, జాయిన్ ఇలాంటి ఆపరేషన్స్ కూడా ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసుల్లో వస్తాయి. సో ఇలాంటి ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడ రిలేషనల్ డిబిఎంఎస్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ పాయింట్, హ్యూమన్ అండర్స్టాండ్ అంటే ఫ్రెండ్లీ నేచర్, ఈజీగా అర్థమవుతుంది, అంత డిఫికల్ట్ గా ఉండదు, ఈజీగా అర్థమవుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే రెస్పాన్స్ టైం ఈజ్ వెరీ హై, అదేవిధంగా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా కాస్ట్లీగా అవుతుంది కదా. సో ఇది కాబట్టి ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా కాస్ట్లీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అదేవిధంగా ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ అనేది ఉంది. ఈ రెండింటిలో ఏంటంటే కామన్ గా ఉన్న పాయింట్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో ఈ రెండు కూడా ఏంటంటే 1990s నుంచి ప్రెసెంట్ ఇప్పుడు కూడా వీటిని యూజ్ చేస్తూనే ఉన్నారు. 90s నుంచి ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నారు. ఇది కూడా సేమ్ అదే 90s 80s నుంచి ఇప్పటికి కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా ఉంది ఏంటనే పాయింట్స్ చూద్దాం, తర్వాత వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది దీంట్లో యూజ్ చేశారు. జావాలో ఉంది కాన్సెప్ట్ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి క్లాస్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే ఇది జావా అనేది తెలిసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఆబ్జెక్ట్ అనే దాంట్లో మనకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే క్లాసెస్ ని, ఇన్హెరిటెన్స్ ని, పాలిమార్ఫిజం ని, అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఏంటంటే ఇక్కడ అంటే డేటాని హైడ్ చేసుకోవచ్చు, కనిపించకుండా చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న క్వైరీస్ కంటే ఇక్కడ ఏంటంటే డేటాని మనం కాల్ చేయాలంటే కొన్ని క్వైరీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాటికంటే ఇక్కడ మరి ఎక్కువ క్వైరీస్ అనేది రాసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటేనే అంతే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ గా మనకి డేటా ఇన్హెరిటెన్స్ అంటే పైన ఉన్న డేటాని కిందకి కాల్ చేసుకోవచ్చు. పాలిమార్ఫిజం అంటే అంటే మెనీ నేమ్స్ ని ఒక నేమ్ కింద మార్చుకోవచ్చు, ఒక నేమ్ ని మెనీ నేమ్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అదేవిధంగా క్లాసెస్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ C++ లో జావాలో ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దీంట్లో స్టోర్డ్ డేటా అంటే కాంప్లెక్స్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ డేటాని మాడిఫై చేయొచ్చు. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో, ఆబ్జెక్ట్ రిలేషనల్ లో రెండింటిలో కామన్ గా ఉండేవి. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే చూడండి ఇక్కడ వెరీ ఫ్లెక్సిబుల్, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే కంపారిజన్ చేసుకుంటే రిలేషనల్ మోడల్ అనేది చాలా బెటర్, దీనికంటే ఇది ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వైరీస్ టు రిట్రీవ్ ద డేటా. మనకి ఏంటంటే దీంట్లో చాలా క్వైరీస్ ఉంటాయి, అంతకు మించి ఎక్కువ క్వైరీస్ అనేది దీంట్లో ఉంటాయి. సో ఆబ్జెక్ట్ బేస్డ్ కాదు, మనకి ఎలా కావాలంటే అలా డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డేటాని మాడిఫై చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. అంటే దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ గా దీన్ని యూజ్ చేస్తారు. సో జనరల్ గా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. ఆబ్జెక్ట్ రిలేషనల్ లో వచ్చేసరికి మాడిఫికేషన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే స్టోరింగ్ కూడా ఈజీగా ఉంటుంది, కానీ స్టోరింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో చాలా ఈజీగా ఉంటుంది, మాడిఫికేషన్ ఆబ్జెక్ట్ రిలేషనల్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా మాడిఫికేషన్స్ అనేవి ఆబ్జెక్ట్ రిలేషనల్ లో చేస్తూ ఉంటాం. సో ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది ఆబ్జెక్ట్ రిలేషనల్, రెండింటికి కామన్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వెబ్ ఎనేబుల్డ్ అన్నారు. సో వెబ్ ఎనేబుల్డ్ అనేది మనకి 90s నుంచి ప్రెసెంట్, అంటే ఇది కూడా 90s లోనే ఇంట్రడ్యూస్ చేశారు, ప్రెసెంట్ కూడా వీటిని యూజ్ చేస్తానే ఉన్నారు. జనరల్ గా ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే డేటా వేర్ హౌస్, డేటా మైనింగ్ ఇలాంటి కాన్సెప్ట్లన్నీ ఇంకా ఫర్దర్ గా ఈ వెబ్ ఎనేబుల్డ్ లో వస్తానే ఉంటాయి. డేటా మైనింగ్, సో ఏం జరుగుతుందంటే మనం తవ్వుకోవటం, మైనింగ్ అంటే తవ్వటం మీన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని ఈజీగా తీసుకుంటానే వస్తాం, అంటే కావాల్సిన డేటా అనేది మొత్తం వచ్చేస్తానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డేటా వేర్ హౌస్ అంటే ఏం జరుగుతుందంటే కలెక్షన్ ఆఫ్ డేటా బేసెస్, అంటే ఇంకా ఎక్కువ డేటా, అంటే డేటా బేస్ అంటేనే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, డేటా వేర్ హౌస్ అంటే ఇంకా ఎక్కువ డేటాని తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వెబ్ ఎనేబుల్డ్ అనేది ఏం జరుగుతుందంటే మనకి ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూసాం కదా, మనకి ఎక్కడో ఉన్న డేటాని కూడా ఇక్కడికి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా వీటిల్లో ఏం జరుగుతుందంటే మనకి ఎక్కడ అంటే మన దగ్గర ఉన్న డేటాని, అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వరల్డ్ వైడ్ లో ఎక్కడున్న డేటా అయినా మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసేది వెబ్ ఎనేబుల్డ్ డేటాబేస్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా డేటా యాక్సెస్ త్రూ ద ఇంటర్నెట్ విత్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఇది కూడా చెప్పేసాను, డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి మన డేటా అనేది యాక్సెస్ చేసుకుంటాం. అదే విధంగా ఏం జరుగుతుందంటే డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ డిజైన్డ్. సో డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఈజీ మెథడ్స్ కోసం కొన్ని అప్లికేషన్స్ అనేవి తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే గూగుల్ క్రోమ్ అని చెప్పాను, మొబైల్స్ లో వచ్చరికి యూసీ బ్రౌజర్ అని చెప్పాను. సో ఇట్లా ఏం జరుగుతుందంటే డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేశారు. ఎందుకోసం
డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడం కోసం, మనకి ఈజీగా ఉండటం కోసం ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేశారు. సో ఇది ఓవరాల్ గా మనకి ఎవాల్యుయేషన్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే హిస్టరీ ఆఫ్ డిబిఎంఎస్. సో 1960s నుంచి 90s అండ్ ప్రెసెంట్ కి మనం ఎలా యూజ్ చేసామన్నదే ఈ రోజు కాన్సెప్ట్.